నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా మతం అసలు ఒక అధికార పదవిలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక నాయకుడు పదే పదే మా మతము అని అనడం, వెళ్ళి పూజ చేసుకోవడం వేరే విషయం. రెండో విషయం మా మతము మీ మతము, అసలు భారతదేశానికి అధికారిక మతం లేదు. వ్యక్తులకు ప్రైవేట్గా వాళ్ళ మతం ఆయన వారాహి దీక్ష చేసుకోవచ్చు, దానికి పేరు పెట్టుకోవచ్చు, అదంతా. కానీ ఇలాంటి ఒక సున్నితమైన సందర్భంలో పదే పదే మసీద్ మీద జరిగితే మాట్లాడరు, చర్చి మీద జరిగితే మాట్లాడరు, మా మీదే మాట్లాడతారు. ఈ మా మీద ఏంటని నేను అంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి మా మీ అని ఒక మతం గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు లేదు. మోదీ గారు కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు అట్లా భారతదేశం తరఫున. రెండవది సనాతన ధర్మం కోసం చచ్చిపోవడం దాకా ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అలాంటి రాజకీయ పరిస్థితి కానీ ఉద్రిక్త వాతావరణం కానీ ఇక్కడ ఉందా? అలాంటి ఒక పాపులర్ పర్సన్ అలా మాట్లాడితే దాని ప్రభావం ఏమవుతుంది అనే ఒక స్పృహ కానీ అది కానీ ఆయన ఆలోచన అసలు చేయడం లేదా అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సగటు హిందువులు బాగానే ఉన్నారు. నేను మీకు చెప్పిన ఈ హిందూ సంపాదకీయంలో కూడా వీళ్ళు ఏం రాశారంటే, సగటు మనుషులు దీన్ని చాలా మామూలుగానే తీసుకున్నారు. Unsurprisingly, as the Hindu has reported, the adulteration charges do not seem to have deterred devotees from making journey to the hilltop temple, nor it has slowed down the sale of the laddus. అంటే సగటు హిందువులు తిరుపతికి మామూలుగానే వెళ్తున్నారు, అక్కడ ప్రసాదాలు మామూలుగానే తీసుకుంటున్నారు. సగటు హిందువుని కాబట్టి ఇంత సమరశీలంగా ప్రసంగం చేస్తుంది మటుకు పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి మీరు దీక్షలు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈయన దీక్షలు అనగానే ఇంకొంతమంది మీరు చెప్పులు వేసుకొని దీక్షలు చేశారు అంటున్నారు. లేదు, ఆ కార్తీ అనే యాక్టర్ ఏమన్నాడు, ఆయన లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు. లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అంటే మీరు లడ్డూతో పరిహాసం ఆడొద్దు, మీకు వార్నింగ్ ఇస్తున్నానంటే లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అంటే ఏంటి సార్? దాంట్లో వాడు నిజంగా ఇప్పుడు సున్నితంగా మాట్లాడాలని అనుకోరా? లడ్డులాగా ఉన్నావు, లేకపోతే లడ్డు కావాలన్న ఆయన అని సన్ ఆఫ్ సత్యమూర్తిలో అమ్మాయి ఏడిపిస్తుంది. అట్లాంటివి సెన్సిటివ్ ఇప్పుడు మాట్లాడకూడదు అని ఎవరైనా చెప్తే అది తప్ప నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చూపించిందని ఏమంటారు? సీతారాం జై సీతారాం అనుకుంటూ కాషాయ వస్త్రాలు వేసుకొని అక్కడేమో ఆ పైన కూర్చున్న స్వామీజీ సినిమాలకి నేను చెప్తుంది పరిహాసం చేయడం. సినిమానే కార్తీ మాట్లాడింది కూడా సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆయన మాట్లాడాడు. అందులో దేవుడు లేదు, తిరుపతి లేదు, ఏమీ లేదు. లడ్డు ఇజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు. దానికి వార్నింగ్ ఏంటి నాకు అర్థం కాదు. సరే, కార్తీ ఎలాగో ఒక నటుడు, అద్దాల మేడలో ఉంటారు సినిమా వాళ్ళు, తన సినిమా ప్రమోషన్ ఇదంతా ఆయన వెంటనే వివరణ ఇచ్చుకున్నాడు. సెన్సిటివ్ అని అన్నాడు. కానీ ఒక నటుడు అయి ఉండి నేను చెప్పిన ఇలాంటివి ఇంకా నేను చాలా చూపిస్తాను. నేను అత్తారింటికి దారే చూపిస్తే సినిమా కాదు ఇక్కడ. పరిహాసం అంటే ఎన్టీ రామారావు గారి యమగోళ పరిహాసమా, మా గౌరవమా? ఏమంటివి అని మాట్లాడినప్పుడు పరిహాసమా ఏంటది? కాబట్టి భారతదేశంలో భావఘర్షణ జరుగుతుంది. అది హిందూ మతం లోపల కూడా జరుగుతుంది, బయట కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎక్స్ట్రీమ్కు తీసుకువెళ్ళి ఇంకోటి కూడా చెప్పారు ఆయన, ఏది సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని నేను మాట్లాడలేదు, హిందూ. అసలు హిందువులు ఏంటి సార్? నాకు అర్థం కాదు. గతంలో పాలించిన వాళ్ళు హిందువులా, క్రైస్తవులా, ముస్లింలా అన్న మీమాంస ఏంటి? మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఉంటే సిక్కు ప్రధానిగా ఉన్నాడా? లేదు, ఫక్రుద్దీన్ అలీ అహ్మదో లేదా అంతకుముందు హిదాయతుల్లానో వాళ్ళు ముస్లిం ప్రెసిడెంట్లుగా ఉన్నారా? ఈ హిందువులు అనే పదం మీరు జర్నలిజంలో చాలా రోజులుగా ఉన్నారు కదా, ఇన్నిసార్లు రావడం మీరు ఎప్పుడైనా విన్నారా? భక్తులు అంటారు మహా అయితే. అంటే కావాలని ఇది హిందూ వాడు అదే రాస్తున్నాడు. ఏమని ఒక రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ సరిగ్గా ఈ సమయాన్ని దీనికి ఎంచుకున్నారు. ఇది బీజేపీ ఎజెండా. అవునో కాదో నాకు తెలియదు మాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించి తను చేయాలంటే చేయొచ్చు, దానికి ఏముంది, తను దీక్ష చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రిగా నిన్న అక్కడ మహాశాంతి హోమం జరిపాము, అది అయిపోయిందని ప్రకటించారు. ఈవో గారు కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారికి భక్తి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఆయన చేయొచ్చు. కానీ దాన్ని ఇంకా కొనసాగిస్తూ పైగా పదే వేరే మతాల పేర్లు తేవటం ఎక్కడి దాకా వెళ్తున్నారంటే, విజయనగర రాజులు విదేశీ వర్తకులను ఆహ్వానించడానికి కూడా ఇప్పుడు ఆయన మెన్షన్ చేస్తున్నారు. తిరుపతిలో లడ్డు దీనికంటే ఎక్కడికి తీసిపోతున్నారు ఒక విధంగా చర్చను. కాబట్టి ఇది ఒక విధంగా దారి తప్పుతుంది. ప్రకాష్ రాజు మీద దాడులు, హెచ్చరికలు. ప్రకాష్ రాజు కూడా ఏమన్నాడు, అడల్ట్రేషన్ దాని మీద చర్యలు తీసుకోండి,
కానీ దాన్ని ఇంకొక వైపు వెళ్ళి దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకండి అన్నాడు. ప్రకాష్ రాజుకు సమాధానమే ఆయన చెప్పేది. మీ లౌకికత విధానం మాకే వర్తిస్తుంది. ఇది ఖచ్చితంగా బీజేపీ మాట. సూడో సెక్యులరిజం, కుహనా లౌకికవాదం అన్న పదం బీజేపీ ఏదైతే తెచ్చిందో పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారు. ఇదంతా కుహనా లౌకికవాదం, ఇది హిందువులకే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదని. ఈ మాట ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అలా కొంచెం జాగ్రత్త పడ్డారు. ఈయన ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. ఎందుకో నాకు తెలియదు. నిన్న కూడా చెప్పాను ఎందుకు. బీజేపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు. అసలు పురంధేశ్వర్ గారు మాట్లాడలేదు. మరి వాళ్ళ పని ఈయన చేసి పెడుతున్నారు. ఏంటి అందులో ఎందుకు చెప్పాలి మరి మీరు. అదే కదా ఆ అజెండా వీళ్ళకి అప్పగించారు. వీళ్ళకు వాళ్ళకు ఉన్న అవగాహన అది అయి ఉండాలి. ఈ సమయంలో ఆ ఎజెండా అది అయి ఉండాలి. ఇప్పుడు కర్ణాటక అదే కదా, వీళ్ళు కొన్ని పెడుతున్నారు. నందిని లడ్డు ఆపింది మీరే, ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఇప్పుడు నందిని లడ్డు మీద మనం ఎంత చర్చ చేసాం, ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంది కూడా ఎవరు 2 కంపెనీలు. కాబట్టి ఎందుకు ఇవి జరుగుతున్నాయి అర్థం కాదు. సో ఇక్కడతో ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉందంటారా? ఏం పడుతుంది? ఆయన ఇంకా 8 రోజులు చేస్తారు. ఈరోజు 3వ రోజే. అదే కదా ప్రశ్న. అంత ఒక జనాకర్షణ, తర్వాత అధికారం, జనాధికారం రెండూ ఉన్న ఒక నాయకుడు మా మతము అని మాట్లాడుతుంటే వేరే మతాల కోసం ఇలాగే చేస్తానని. కానీ ఇంతవరకు అంటే ముఖ్యమంత్రులు వీళ్ళు వాళ్ళ మతాలు ఏవైనా అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు సమానంగానే వెళ్ళారు. మా మతం అని వెళ్ళాల. ఉదాహరణకు జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పుష్కరాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అభ్యంతరాలు పెట్టారు. వీళ్ళు కన్వర్టెడ్ వాళ్ళు కానీ భక్తులు కానీ మేము పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కూడా ఏమన్నారు, సుబ్బారెడ్డి వాళ్ళు మతం తీసుకున్నారా లేదా నాకు అనవసరం అంటున్నారు. అంటూనే క్రిస్టియానిటీ ఇది. ఇప్పుడు ఈరోజు అనంతపురంలో ఆ ఊళ్ళో ఒక రథం తగలబడింది. ఈరోజు ఇప్పుడున్న అధికారంలో ఒక పార్టీ ఉంది కాబట్టి వెంటనే మనం దాని మీద నిర్ణయానికి వచ్చేసి మాట్లాడగలుగుతాము. ఇంతకుముందు ఉన్నది వాళ్ళు ఒక విధమైన వాళ్ళకి వేరే నేపథ్యం ఉండొచ్చు. కాబట్టి కావాల్సింది తప్పులను అరికట్టడము. ఇంకొకటి ఉప ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సంఘ వ్యతిరేక శక్తులు అనేవాళ్ళు దేశంలో రాష్ట్రంలో ఉంటారు. ఇలాంటి ఘటనలు, ఉద్రిక్తతలు, వివాదాలు పెరిగిన కొద్దీ వాళ్ళు వాటిని ఫ్లేరప్ పెంచడానికి, ప్రజ్వరిల్ల చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి పాలకులు ఎప్పుడు వాటిని ముందు వాటిని అదుపు చేసి తర్వాత దర్యాప్తులు అవి చేసుకుంటారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఈ కేసు. ఇంకేముంది అంటే నేను ఏం విమర్శించాను, నేను క్రిస్టియానిటీని కానీ